మీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టేయండి అమ్మా, ఇడిచిపెట్టేయండి. ఇడిచేసేసి మీ ఇష్టమైన వాడితోటి మీకు ఇష్టమైన దగ్గరికి వెళ్ళిపోయి బ్రతకండి మీరు. కానీ వీళ్ళు ఏం చేశారు? కట్టుకోవడమా మీకు చేసిన తప్పు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమా చేసిన తప్పు, లేకపోతే పిల్లలు ఏం చేశారు? మీ కడుపును పుట్టిన నేరమా పాపమా? నమస్తే, డాక్టర్ ఆఫ్ తిరుమల సిటీ. మేడం, భూపాలపల్లిలో అయితే ఒక దారుణ ఘటన జరిగింది. కూతురుని భర్తను కూడా చంపింది ఒక ఇల్లీగల్ అఫైర్ కోసం. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇంకేం పనేమి లేదా? అసలు ఈ ఆడవాళ్ళు ఏంటి ఎట్ట తయారవుతున్నారు? భర్తను చంపడం ఏంది, కూతుర్ని చంపడం ఏంది? వీళ్ళిద్దరిని చంపి వీళ్ళు బయట ఎక్కడ తిరుగుదామని బయట తిరగనిస్తుందా సమాజం? రేపటి రోజు సమాజానికి నిజం తెలిస్తే ఈ ఉన్నటువంటి అక్రమ సంబంధమే కానీ ఈ అక్రమ సంబంధానికి అడ్డం వస్తున్నారని భర్తని పిల్లల్ని చంపుతున్న ఆడవాళ్ళకి రేపటి రోజు సమాజంలో విలువ ఉంటుందా? ఒక వాల్యూ ఉంటుందా? ఒక మర్యాద ఉంటుందా? అసలు భర్తని పిల్లల్ని పక్కన పెట్టుకుని వేరే వాడితో తిరుగుతుండంటేనే వాల్యూ ఉండట్లేదు. ఇక అటువంటిది చంపిన తర్వాత చట్టమే కానీ న్యాయమే కానీ వీళ్ళని అలాగా వదిలేసి బయట అమ్మ మీరు చంపారమ్మా, మీ ఉంచుకున్నటువంటి బాయ్ ఫ్రెండ్లతోటి మీ పెట్టుకున్నటువంటి ప్రియులతోటి మీరు ఎంజాయ్ చేయండి అమ్మా అని చట్టం న్యాయం వదిలేస్తాయి అనుకుంటారా? చట్టాలు తన పని తను చేసుకుపోతుంది, న్యాయం తన పని తను చేసుకుపోతుంది. ఇవన్నీ వదిలేసి అలా ఎలా చంపగలిగింది అసలు? వీళ్ళకి ఇటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి రా బాబు? వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు. ఏ ఊర్లో వీళ్ళదే? జల్సాలకు అలవాటు పడి ఇలాంటివి చేస్తున్నారా లేకపోతే ఏమనుకో? జల్సాలు అనేది ఒకటి ఓకే ఒప్పుకుంటా, ఎందుకంటే ఎదుటి వ్యక్తి దగ్గర ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో లాగుదాం, ఇంకా ఏదో చేద్దామని. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఆ అమ్మాయి కూడా పెద్ద అమ్మాయి లాగా ఉంది. కూతురు కూడా 22 ఏళ్ళ అమ్మాయి అంటే ఏమికి కాస్త కోస్తా ఒక 50-48 ఏళ్ళు ఉంటాయి దగ్గర దగ్గర. మరి అంత వయసు కల్లా ఆవిడ ఈ వయసులో ఏం చేద్దాం అన్నటువంటి హత్యలు చేసింది? ఎవరితోటి ఎటువంటి లైఫ్ని లీడ్ చేద్దాం అన్నటువంటి హత్యలు చేసింది ఈవిడ? ఈ భర్తని ఈ కూతుర్ని చంపినట్లు రేపు అతను ఈమెను చంపడా? అతను ఆమెకున్న బాయ్ ఫ్రెండ్, లేకపోతే ఈమె ఆ బాయ్ ఫ్రెండ్ని చంపదా? చంపిద్ది కదా. ఇక్కడ భర్త, కట్టుకున్న భర్త, కూతురు వీళ్ళనే చంపగలిగిన మహిళ ఇప్పుడు నిన్న మొన్న పరిచయమైనటువంటి బాయ్ ఫ్రెండ్ని చంపదా? తప్పకుండా చంపిద్ది. కాకపోతే వాడు ఏంటంటే తెలివిగా ఉండి వాడుకున్న నాళ్ళు వాడుకుంటాడు, ఎంజాయ్ చేసిన నాళ్ళు ఎంజాయ్ చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే చక్కగా పక్కగా తప్పుకుంటాడు. పోయింది ఈమె సంసారమే, ఈమె కుటుంబమే, ఈమె భర్త, ఈమె కూతురే. రేపటి రోజు ఇప్పుడంటే సరే ఒక 50 ఏళ్ళు ఉన్నాయి, 48 ఏళ్ళు ఉన్నాయి, ఎంజాయ్ చేస్తున్నావు. ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు వస్తాయి. అప్పుడు నీకు తోడు ఎవరుంటారు? కడుపును పుట్టిన బిడ్డలా, కట్టుకున్న భర్త, తోడు పుట్టిన తోబుట్టువులా వీళ్ళు ఉండేది తోడు. అంటే భర్త ఇంట్లో ఉండగానే ఆ పర్సన్ వచ్చి వెళ్ళేవాడంట. అప్పుడు ఆ భర్త ఫీలింగ్ ఎలా ఉంటుంది? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారంట? చంపేద్దాం అనిపించింది మగాడికి. భార్య వేరే పురుషుడితోటి ఇటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇంటికి పిలిపించుకొని మరీ భర్త ముందులే చేస్తుంటే నరికి నరికి చంపుదాం అనేటువంటి ఆవేశం కట్టడ తెచ్చుకుంటుంది ఆ మగాడిలో. కానీ అతని మరి ఎందుకు ఊరుకున్నాడో, ఎందుకు సైలెంట్ అయిపోయాడో? ఇప్పుడు జరుగుతున్న మర్డర్లు అవన్నీ దృష్టికి వచ్చినాయేమో. పోతే పోయిందిలే, మేము బతికుంటే చాలు అనుకున్నాడేమో. మా తండ్రి కొడుకులు మేము బ్రతుకుంటే చాలే అనుకున్నాడేమో. అలా కూడా అనుకోవచ్చు కదా. అలా అనుకున్నా కానీ ఈవిడ చంపేసిందంటే ఈవిడ ఆడదంటే. ఇటువంటి మహిళలు ఇటువంటి పన్న బిడ్డలని, కట్టుకున్న భర్తలని చంపి సమాజానికి మాత్రం ఎనలేని మెసేజ్లు ఇస్తున్నారు. ఎటువంటి మెసేజ్లు ఇస్తున్నారంటే అటువంటి భయంకరమైనటువంటి మెసేజ్లు ఇస్తున్నారు. మీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టేయండి అమ్మా, ఇడిచిపెట్టేయండి. ఇడిచేసేసి మీ ఇష్టమైన వాడితోటి మీకు ఇష్టమైన దగ్గరికి వెళ్ళిపోయి బ్రతకండి. మీరు ఫోన్ నెంబర్ ఒకటి కనుక మార్చేస్తారనుకో, మీరు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఎలా బ్రతుకుతున్నారో, ఎవరితో ఉన్నారో, మిమ్మల్ని తీసుకెళ్ళిన వాడు మిమ్మల్ని చంపాడో చూసుకుంటున్నారో, లేదా మిమ్మల్ని తీసుకెళ్ళిన వాడిని మీరే చంపారో చూసుకుంటున్నారో, ఇవన్నీ మీ ఇష్టం, మీవి దగ్గరే ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేశారు? కట్టుకోవడమా మీకు చేసిన తప్పు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమా చేసిన తప్పు, లేకపోతే పిల్లలు ఏం చేశారు? మీ కడుపును పుట్టిన నేరమా పాపమా? పిల్లల్ని చంపడానికి కూడా వాళ్ళు పిల్లల్ని చంపుతున్నారా బాబు? కడుపును పుట్టినటువంటి బిడ్డలను చంపే మహిళలు ఈ జనరేషన్లో ఇటువంటి మెసేజ్లు ఇస్తున్నారంటే వీళ్ళని అసలు కత్తిగా ఒక కండగా నరికినా తప్పు లేదు. ప్రజలే అట్ట కొట్టి చంపేస్తారే. చట్టస్థానాలు, న్యాయస్థానాల దాకా వెళ్ళవే ఇవి కేసులు. ఫైనల్గా ఏం చెప్తారు మేడం? ఇలా అంటే చంపేసి దొరకకుండా వాళ్ళు ఏదో చాతబడి జరిగినట్టు వాళ్ళ మీద కుంకుమ పసుపు చల్లి మరి ఏదో చాతబడిగా జరిగినట్టు అని ఒక ప్లాన్ వేసింది. ఇప్పుడు నమ్ముతారా? చేతబడులేంటి, అదేంటి, ఇవేంటి ఇప్పుడు నమ్మశక్యంగానే ఉన్నాయా? ఎవరు నమ్మరు. అవి చేతబడులు గీతబడులు అంటే నమ్మరు. చేతబడులు చేసేంతటి విరోధులు ఎవరున్నారు వాళ్ళకి? ఆ తండ్రికి ఆ పిల్లలకి చేతబడులు చేసేంతటి విరోధులు ఉంటే అప్పుడు చేస్తారు. అదేమీ లేకుండానే చేతబడులు చేస్తారని నమ్మి చేసేస్తే జనాలు, చట్టాలు, న్యాయాలు నమ్మేస్తాయా?
అవి ఎప్పటికీ నమ్మవు. కాకపోతే ఏంటంటే వీళ్ళ దగ్గర మరి అది వేరే పురుషుడి మీద వ్యామోహమా, లేకపోతే కామమా, లేకపోతే అట్రాక్షనా, లేకపోతే ఇంకా డబ్బు వస్తుందనే ఆశ, లేకపోతే ఇంకా లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చనే ఆలోచనలా ఏమో తెలియదు. కానీ ఈ మధ్య మాత్రం ఇటువంటి హత్యలు, అరే ఒక్కొక్క 20 రోజులు ప్రశాంతంగా బ్రతుకుతుందిలే సమాజం అనుకున్నా, మళ్ళీ మొదలెట్టారా బాబు ఈ ఆడవాళ్ళు మొగుళ్ళని కూతుళ్ళని చంపేయటం. వీళ్ళని ఎటువంటి ఇది ఇస్తే చట్టాలు న్యాయాలు ఎటువంటి కఠినమైనటువంటి శిక్షలు వేస్తే ఇటువంటి మహిళలకే కానీ, మొన్న బోడుప్పల్లో ఒక అమ్మాయిని చంపాడు, గర్భిణీ స్త్రీ అయినటువంటి అమ్మాయిని అనుమానించి, అటువంటి పురుషులకే కానీ బుద్ధి జ్ఞానోదయం అవుతుందో తెలియట్లేదు. కానీ ఇది మాత్రం ఇటువంటి మర్డర్లు మాత్రం నేను చాలా వరకు ఖండిస్తున్నాను ప్రస్తుతానికి. లేదా